పవిత్ర సమయం రానే వచ్చింది. బంబం బోలే అంటూ లక్షలాదిగా భక్తులు ఏడాదిగా ఎదురుచూస్తున్న శుభ గడియలు రావడంతో మంచులింగంలో ఉన్న పరమేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇదిగో ఈ పవిత్ర గుహలో శివుడు కొలువు తీరుతాడు. ఇది పరమశివుడు తనకు తానే కనిపెట్టిన పవిత్ర గుహ. మరణాన్ని జయించడం ఎలా అనే ప్రశ్నకు సమాధానమిచ్చిన ఘట్టం. ఆ పురాణ ఘట్టం వేదిక అమరనాథ బిలం. హిమగిరిలో కొలువైన అమర్నాథ్ గుడి చుట్టూ ఎన్నో మర్మాలు. అక్కడికి చేరే క్రమంలో ఎన్నో ఆధ్యాత్మిక పరిమళాలు కనువిందు చేస్తాయంటున్న జంట పావురాలు. అసలు ఎండాకాలం ఈ మంచు లింగాకారం ఎలా ఏర్పడిందనే సందేహాలు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లోని పహేల్గావ్ నుంచి 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమర్నాథ్ యాత్ర ప్రతి ఒక్కరూ చేయవలసిన యాత్ర. ఎత్తైన కొండపైన ఉన్న గుహలో మంచుతో ఏర్పడే శివలింగాన్ని సందర్శించడానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు అమర్నాథ్కు తరలివస్తారు. హిమలింగ దర్శనానికి వెళ్లే రహదారి ప్రమాదకరమైనది. కొండలు, గుట్టలు, నదులు, జలపాతాలు, ప్రతికూల వాతావరణం భయపెడుతున్నా భక్తులు శివనామ స్మరణలు చేసుకుంటూ శివ సన్నిధికి చేరుకుంటారు. మహాదేవుడు వెలిసిన ఈ పవిత్ర స్థలానికి లింగభేదం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా తరలివస్తారు. అందరి లక్ష్యం ఒక్కటే, మహాదేవుని దర్శనం. సహజంగా హిమంతో ఏర్పడే శివలింగం ఉన్న అమర్నాథ్ ఏడాదికి 2 సార్లు మాత్రమే భక్తుల దర్శనార్థం తెరుస్తారు. ఆ సమయంలో భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది యాత్రికులు అమర్నాథ్ శివలింగ దర్శనానికొస్తుంటారు. ఈ ఏడాది జూన్ చివరిలో మొదలై ఆగస్టు 19 వరకు కొనసాగుతుంది ఈ యాత్ర. అమర్నాథ్ యాత్రకు సంబంధించి అంతుచిక్కని రహస్యాలెన్నో ఉన్నాయి. ఎంత టెక్నాలజీ పెరిగినా ఆ రహస్యాలను ఛేదించడం ఎవ్వరికీ సాధ్యపడలేదు. ఈ గుహలోనే పరమశివుడు తన అర్ధాంగి పార్వతికి అమరత్వం గురించి వివరించాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ అమరత్వం గురించి విన్నవారికి మరణం ఉండదని నమ్మకం. మరణం తర్వాత మళ్లీ జననం లేదనేది మరికొందరి విశ్వాసం. పరమశివుడు పార్వతికి అమరత్వం గురించి బోధిస్తున్న సమయంలో ఆ గుహలో 2 జంట పావురాలున్నాయట. శివుడు పార్వతికి బోధించిన మంత్రోపదేశాన్ని ఆ పావురాలు కూడా విన్నాయని, అందుకే ఇప్పటికీ ఆ గుహలోనే ఆ జంట పావురాలు సజీవంగా ఉన్నాయని అంటారు. మంచులింగ దర్శనానికి వెళ్లినవారు అనుభవపూర్వకంగా చెప్పే ఈ మాటలు వింటే ఆధ్యాత్మిక భావంతో మనసంతా పులకరిస్తుంది. హిందూ పురాణాల ప్రకారం పరమశివుడు 3వ కన్ను తెరవడం వల్లనే ఈ గుహ ఏర్పడిందని, ఇక్కడ శివలింగం సహజంగానే పెరుగుతోంది కాబట్టి దీనిని సహజ లింగమని అంటారని తెలుస్తోంది. అమర్నాథ్ స్థల పురాణం ప్రకారం పరమశివుడు భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశమనే పంచభూతాలను ఈ గుహ పరిసర ప్రాంతాల్లో వదిలిపెట్టారని, అందుకే ఈ ప్రాంతాన్ని పంచతరణి అని కూడా పిలుస్తారని తెలుస్తోంది. అమర్నాథ్ గుహలో శివుడు జలరూపంలో దర్శనమిస్తారని భక్తుల విశ్వాసం. అమర్నాథ్ వద్ద ప్రవేశించే పంచ నదులు సాక్షాత్తు శివయ్య జటాజూట నుంచి ప్రవహించాయని నమ్ముతారు. ఇందుకు సాక్ష్యంగా అమర్నాథ్ గుహలోని శివలింగం దగ్గర నుంచి ఎప్పుడూ నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ నీరు ఎక్కడ్నుంచి ప్రారంభమవుతుంది, ఎలా వస్తుందనేది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. అమర్నాథ్ యాత్రికులు ముందుగా జమ్మూ చేరుకుని అక్కడ్నుంచి టాక్సీల ద్వారా 373 కిలోమీటర్ల దూరంలో ఉన్న బల్తాల్ కానీ, 260 కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్గామ్కు కానీ చేరుకోవాలి. బల్తాల్ నుంచి అమర్నాథ్ చేరుకునేందుకు 1-2 రోజులు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. అదే పహల్గామ్ నుంచి వెళ్లాలంటే దాదాపు 36 నుంచి 48 కిలోమీటర్ల వరకు ట్రెక్కింగ్ చేయాలి. ఈ మార్గంలో ట్రెక్కింగ్కు సుమారు 3 నుంచి 5 రోజుల సమయం పడుతుంది. యాత్రికులకు ఈ మార్గంలో అన్ని సౌకర్యాలు ప్రభుత్వం సమకూరుస్తుంది. చివరగా, ఇలాంటి కఠినమైన యాత్రలు చేయాలంటే చిన్న వయసులోనే చేయాలి. మన సమాజంలో ఒక దురభిప్రాయం ఉంది, తీర్థయాత్రలంటే ముసలివాళ్లు మాత్రమే చెయ్యాలి అని. కాని అది పొరపాటు. ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు, కాళ్ళు చేతులు సహకరిస్తున్నప్పుడే ఇలాంటి కఠిన యాత్రలు చేయడం మంచిది. ముఖ్యంగా ఎత్తైన కొండలపై ట్రెక్కింగ్ చేస్తే శరీరంలో పేరుకున్న బ్యాడ్ కొలెస్ట్రాల్, టాక్సిన్స్ వెళ్లిపోతాయి. అందుకే ఇలాంటి యాత్రలు చేయడం ఆధ్యాత్మికంగా ఎంత అవసరమో ఆరోగ్యపరంగా కూడా అంతే అవసరం. భోలేనాథ్కు జై. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.